నీ జడ్పీస్ చేస్తారా, నువ్వు చేస్తావా? ఫస్ట్ నేను చేస్తాను. నువ్వే కదా ఫస్ట్ జడ్పీస్ చేసావా? ఆడిపించుకుంటారంటే ఆడిపించుకోలేదు. జడ్పీస్ చేసిన తర్వాత ఎవరైనా ఆడిపించుకుంటారా? మరి నాకు కంప్లైంట్ ఇస్తున్నావు ఎందుకు? మరి నువ్వు జడ్పీస్ చేసి వచ్చి చెప్పు. మరి నువ్వు 2 hours అవుతుంది నువ్వు బయటకు వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి. మరి 1 hour అయింది. మరి ఇప్పుడు వరకు ఆడుకున్నావు, మళ్ళీనేమో అన్నయ్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు. నువ్వే జడ్పీస్ చేస్తావు. మళ్ళీ వీడియోలో పెట్టకపోతే మరి నీకు జరిగిన అన్యాయం వీడియోలో పెట్టాలి కదా. ఏం అన్యాయం జరిగింది చెప్పు. చెప్పాను కదా. ఏం చెప్పు? అది కూడా మర్చిపోయా. వీడియోలో మళ్ళీ చూసుకోనా నేను? ఫోన్లో మర్చిపోయాను కదా, ఒకసారి చెప్పు. అది కూడా ఎప్పుడో మర్చిపోయాను. మాట్లాడుకోండి. నువ్వు మర్చిపోయావా? నేను టైపే కదా. ఓ నువ్వు నా టైపా? నువ్వు నా టైపు, అందుకని మర్చిపోయావు. తిరిగి నా దగ్గరకు వచ్చావు. మళ్ళీ అన్నయ్య అయిపోయాడు, ఇప్పుడు నేనా? రియమ్మా, నువ్వే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు? అన్ని వాళ్ళు నాకు వెళ్ళగొట్టారు కదా, దానికి మీరు నాకేమి ఇవ్వరా? మీ అన్నయ్య నిన్ను వెళ్ళగొట్టాడు ఏంటి? నువ్వేమో జడ్పీస్ చేస్తావు. మధ్యలో నా తప్పేంటి? నేనేమి ఇవ్వాలి? ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వచ్చు? ఇవ్వచ్చు కదా. ఓ ఏమని? ఇంకో వీడియోలో చెప్పావా? ఏమని చెప్పావు అక్కడ? నువ్వు జడ్పీస్ చేస్తావు, అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. అదే కదా, ఇంకేం తిట్టాడు? చెప్పిందా? చెప్పాను. వేరేదేం చెప్పావు? మర్చిపోయాను, మళ్ళీ చెప్పు. చెప్పలా? ఈ ఫోన్లో ఉంటుంది. ఈ ఫోన్లోనే ఏమని ఉంటుంది చూడు. ఫైనల్లీ గొడవ పడ్డారు అంతే. ఇంకేమైనా ఇవ్వచ్చా? తినే కాకుండా ఆడుకునే ఇంకేమైనా ఇవ్వచ్చు, ఫోన్ కాకుండా. అదేదో నువ్వే తీసుకోవచ్చు కదా. నేనా? నేనే ఇవ్వాలా నీకు? ఏమి చెప్పు. నువ్వే చెప్పు. నేను ఆడుకునేవి బోల్డ్ అన్ని బొమ్మలు నీవి ఉన్నాయి కదా టబ్బు నిండా. బోర్ కొడుతున్నాయి, రోజుకి బోర్ కొడుతున్నాయి. టబ్బు నిండా ఉన్నాయి. మళ్ళీ కెమెరా కొనమన్నావు, కెమెరా కొన్నాను 15. మరి సైకిల్ నేర్చుకోవచ్చు కదా. అది కూడా బోరే. మరి జీపుతో ఆడుకోవచ్చు కదా. జీప్ కాదు, కారు. కారు కూడా బోర్ కొట్టేసిందా? మరి స్కోప్ అసలు కనిపించాలి కూడా. మరి మాట్లాడే బొమ్మ ఉంటుంది కదా, దాంతో ఆడుకోవచ్చు కదా. మరి ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా. అన్నయ్యని అడిగితే చెప్తాడు కదా. అన్ని నేనే ఇవ్వాలి. అన్ని బొమ్మలు ఉన్నాయి అక్కడ. ఏమన్నావు చెప్పు ఇప్పుడు. ఏడి నా కొడుకా? ఏంటి మమ్మీ? ఇప్పుడు వెళ్ళి కేసు పెడదామా? ఎవరి మీద? అన్నయ్య అవుతాడా నీకు? అవునా? మరి అన్నయ్య మీద కంప్లైంట్ ఇవ్వచ్చా? ఏమని? మా అన్నయ్య ఏమో రోజు నాకు కొడతాడు, వెళ్ళిపోమంటాడు. ఎట్టేనా అందుకే నేను వెళ్ళిపోతాను సార్, నేను సార్ ప్లీజ్ సార్ అంటాను. బయటకు వెళ్ళి ఏమన్నాడు అన్నయ్య? ఇష్టమట. అవును, ఏదో డాడీతో చెప్తాను అంటున్నా. చెప్పాలా? గడేసేస్తుండాడు కదా, దానికి. ఎవరు గడేసారు?
ఏం చేశాడు? కాలేజ్ చేస్తుంటే డాడీకి చెప్పిద్దామంటే నువ్వు ఒప్పుకోలేదు కానీ నేను చెప్పిస్తుండే నీ చిన్న కొడుకు ఇష్టమన్నాను. చిన్నోడు ఎవరంటే ఇష్టం నాకు? నేను నీ పెద్ద కొడుకు ఇష్టం అంట. నీకు నీ చిన్న కొడుకు ఇష్టం. సరే నాకు పని ఇస్తుంది నీకు ఇయ్యా. లేకు దూరంగా ఉండాలి మీరు ఎంత